your money. Personal Finance Workshop on Mutual Funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఎమోషనల్గా ఒక సొంత ఇల్లు ఉండాలనే కళ ఉంటుంది 100%. బట్ ఇది ఒక ట్రాప్లా మారిపోయి ఈ ఊబిలో మీరు ఇరుక్కుపోతున్నారా, లేకపోతే ఇలా ఇల్లు కొనాలి అనే ఒక ఎమోషనల్ పెయిన్తో ఉండిపోయారా, మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ అనేవి ఈరోజు ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, యాజ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా, ఓవరాల్ ఇన్వెస్టర్స్గా అండ్ మీకంటూ ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఆప్షన్ వస్తే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. సో ఇది ఎవరెవరికి ట్రాప్గా మారుతుంది, ఎవరెవరికి బూన్గా మారుతుంది? ఈఎంఐల విధానంలో ఒక బ్యాంకుకి మనం ఖైదీలా మారిపోతున్నామా? డెఫినెట్లీ అండి. దీనిపై మీ స్పందన? డెఫినెట్లీ అండి. అప్పట్లో మేము అంత సీరియస్గా చెప్పేవాళ్ళం కాదు. కొంత సార్ కొనుక్కోండి సార్, మరి మీరు ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలని మీ డ్రీమ్ కాబట్టి. అలానే ఫ్యామిలీ నుంచి కూడా ప్రెషర్ అనేది వస్తుంది. వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నీకు ఇల్లు లేదా, ఎక్కడికి వెళ్ళినా సేమ్ క్వశ్చన్, ఏంటి ఇంకా ఇల్లు కొనుక్కోలేదా, ఇంకా అదేదో సెటిల్మెంట్ లాగా మీరు ఇంకా అంటే ఇల్లు కొనుక్కోలేదు అంటే మీరు సెటిల్ అవ్వలేనట్టు. ఆ విధంగా సొసైటీ యూస్ టు గివ్ ఏ ప్రెషర్. మీరు ఎక్కడికి వెళ్తున్నా ఆ ప్రెషర్ అనేది వస్తుంది. ఆ తర్వాత పీర్ కంపారిజన్ ఉంటుంది కదా, అది మెయిన్. వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, మీరు ఇంకా కొనుక్కోలేదేంటి, ఇట్లా కంపారిజన్స్. ఈ ప్రెషర్లో తీసుకుంటున్నారండి డెసిషన్స్. అంటే వాళ్ళకి ఎఫోర్డబిలిటీ లేకపోయినా, వాళ్ళకి అంత ఇష్టం లేకపోయినా, బికాస్ ఆఫ్ దిస్ పీర్ ప్రెషర్ కానీ, లేకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం వల్ల, అంటే ఇది కొనడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ కానీ మీరు విన్నట్లయితే డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్ మీ పొజిషన్ని, అప్పుడే వద్దు. సో ఇలాంటివి మనం కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుందామండి. సో ఇక్కడ మనం 3 ఆప్షన్స్ చెప్దాము. అసలు హోమ్ లోన్కి వెళ్ళొచ్చు, వెళ్ళిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్, అసలు హోమ్ లోన్ లేకుండా మనం కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్సే చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ కూడా ఉందండి, అంటే హోమ్ లోన్ ప్లస్ ఎస్ఐపి కూడా చేసుకుంటే. రెండు కాంబినేషన్, ఒకవైపు హోమ్ లోన్ కడుతున్నారు, ఒకవైపు కొంత ఎస్ఐపి కూడా 10% ఆఫ్ హోమ్ లోన్ ఏదైతే ఈఎంఐ కడుతున్నారో అలా చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఈ 3 కూడా మనం ఆప్షన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడైతే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని మాట్లాడుకోవాలండి. బిఫోర్ కోవిడ్ ఎట్లా ఉండేదంటే మనకి 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా 40 lakhs ఆ రేంజ్లో మీకు కావాల్సిన చోట దొరికేవి. సో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా అప్పట్లో 6-7%కి అంత ఎఫోర్డబిలిటీ అనేది ఉండేదండి. దెన్ అట్ ద టైమ్ వీ యూస్ టు ఎంకరేజ్ ద పీపుల్, సార్ రియల్ ఎస్టేట్లో కూడా మీరు ఉండాలి, మీకు కూడా ఇల్లు ఉండాలి కాబట్టి అని మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే అసలు ఎంకరేజ్ అనేది కొంచెం మేము కూడా ఆలోచించి చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ 70-80 lakhs హైదరాబాద్లో ఎస్పెషల్లీ. ఇప్పుడు వైజాగ్ అక్కడ మీరు విజయవాడ ఏ ప్లేసెస్కి వెళ్ళిపోయినా మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే 70 lakhs 60 lakhs ప్రైమ్ లొకాలిటీలో అయితే మీకు అయిపోయింది. అది ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్. అప్పుడైతే మనకి 6-7% ఉండేవి, ఇప్పుడు 9-10% వరకు, 9.5% వరకు వెళ్ళాయండి. సో ఇప్పుడైతే డెఫినెట్లీ యూ హ్యావ్ టు థింక్ ట్వైస్ అండ్ సో సీరియస్లీ అబౌట్ దీస్ హోమ్ లోన్. అయితే మనము ఎక్స్పెన్సివ్ ఒకవైపు, ఇంట్రెస్ట్ రేట్ భారం ఒకవైపు పెరిగినప్పుడు మీరైతే చాలాసార్లు ఆలోచించాలండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక 70 lakhs హోమ్ లోన్ తీసుకున్నప్పుడు 9.5% ఇంట్రెస్ట్, టెన్యూర్ ఏమో 20 years టెన్యూర్కి మీరు తీసుకున్నారు. సో దీంట్లో మీరు ఇంట్రెస్ట్ 85 lakhs కొడుతున్నారండి. అంటే ఒకప్పుడు మేము ఏం చెప్పేవాళ్ళము, మీరు 50 లక్షల ప్రిన్సిపల్ కానీ తీసుకుంటే సరే 50 లక్షల ఇంట్రెస్ట్ కట్టవలసి వచ్చేది ఈక్వల్గా. మీరు ఎంతైతే ప్రిన్సిపల్ కట్టారో దానికి ఈక్వలెంట్గా ఇంట్రెస్ట్ కట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, ప్రిన్సిపల్కి మించి మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం. అంటే బ్యాంక్ వాళ్ళు మనకి ఒక 50 లక్షలు ఇస్తే వాళ్ళు 1 కోటి రూపాయలు కట్టే పరిస్థితి వస్తుంది విత్ ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ ఓన్లీ ఒక 1 crore కట్టాల్సి వచ్చే సిచ్యువేషన్ వస్తుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, అంటే ఈఎంఐ ఎప్పుడైతే మీరు 20 years అంటున్నారో 84,000 90,000 అవుతుంది 70 lakhsకి. సో మీరు ఏం చేస్తున్నారంటే, సార్ అంత మేము కట్టలేము అనగానే వాళ్ళు టెన్యూర్ పెంచేస్తున్నారు. అంటే 20 yearsకి తీసుకోవాల్సింది ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ తీసుకుంటున్నారు, 30 yearsకి. ఎందుకంటే మీరు ఈఎంఐని కట్టలేకపోతున్నారు. ఈ 30 years ఎప్పుడైతే తీసుకున్నారో 1.5 crore ఇంట్రెస్టే కడుతున్నారు 70 లక్షలకి. సో డబల్ కడుతున్నారండి. సో ఈ విషయాన్ని అయితే అందరూ గమనించాలి. ఎంత టెన్యూర్ అయితే మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతారో
వాళ్ళు ఏముందండి బ్యాంక్ వాళ్ళు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సార్ 25 ఇయర్స్ తీసుకోండి, 30 ఇయర్స్ తీసుకోండి, మీకు ఈఎంఐ ఇంతే పడుతుంది, బట్ దాని మీద ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం అనేది చాలా గమనించుకోవాలండి. సో ఇక్కడ వచ్చిన మన ఎగ్జాంపుల్లో 20 ఇయర్స్కి తీసుకుంటే 70 లక్షల ప్రిన్సిపల్కి మీరు 85 లక్షలు ఇంట్రెస్ట్ కడుతున్నారు. అదే మీరు 30 ఇయర్స్కి తీసుకుంటే 70 లక్షల ప్రిన్సిపల్కి 1.5 crore ఇంట్రెస్ట్ కడుతున్నారు. సీ ద డిఫరెన్స్. ఎప్పుడైతే మీరు 30 ఇయర్స్కి తీసుకున్నారో ఇంట్రెస్ట్ మనం డబల్ కట్టేస్తున్నామండి. సో ఒక్కసారి అయితే మీరు గమనించాలి. సో దీనికైతే మా దగ్గర చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ప్రీపేమెంట్ చేస్తూ ఉండాలండి. ఇనిషియల్ 10 ఇయర్స్ 15 ఇయర్స్లో మనం ఏం చేయాలంటే, మీ దగ్గర ఒక బోనస్ వచ్చింది, ఒక 1 lakh వచ్చింది, ప్రీపేమెంట్ కట్టేయండి. లేదు ఎక్కడి నుంచో కొంత మనీ వచ్చింది, ప్రీపేమెంట్ కట్టండి. ఇలా మీరు కనీసం ఒక 7 లక్షలన్నా మీరు ప్రీపేమెంట్ చేయగలిగితే మీ టెన్యూర్ దాదాపుగా ఒక 68 months తగ్గిపోతుంది. ఓకే. సో యూ కెన్ సేవ్ హ్యూజ్ మనీ. ఒక 7 lakhs కడితే 35 lakhs ఇంట్రెస్ట్ సేవ్ చేయొచ్చు. ఆ ఫస్ట్ 15 ఇయర్స్ 10 ఇయర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 10 ఇయర్స్లో చేసే ప్రీపేమెంట్ మీకు చాలా సేవింగ్స్ తీసుకొస్తుంది. సో ఇదైతే ఒకసారి మీరు ఆలోచించండి. అలానే నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రా ఈఎంఐ ఒకటి కడుతూ ఉండాలండి. అంటే ఎవ్రీ ఇయర్ మనం 12 ఈఎంఐస్ కడతాం కదా, ఒక్క ఈఎంఐ కట్టండి ఎక్స్ట్రా. సో యూ క్యాన్ సేవ్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ బిఫోరే అయిపోతుంది. దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ యూ కెన్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్యూ చేంజెస్ అనమాట. అండ్ థర్డ్ అండ్ బెస్ట్ ఏంటంటే, మేడం నేను ఇవన్నీ చెయ్యలేను అంటే మీరు ఇంకోటి ఏం చేయాలి అంటే, మీకు 84,000 మనం ఇక్కడే తీసుకున్నాము అంటే 70 lakhs ప్రిన్సిపల్కి 9.5% ఇంట్రెస్ట్ 30 ఇయర్స్కి తీసుకున్నట్లయితే మీ ఈఎంఐ 84,000 అండి. 84,000 మీద 10% అంటే 8,400. ఈ 8,400 10% కానీ మీరు ఎక్కడైనా ఎస్ఐపి చేస్తే 30 ఇయర్స్కి అది 2.5 crores అవుతుంది. టోటల్ స్వీప్ ఆఫ్ చేసేయచ్చు, టోటల్గా కట్ అయ్యొచ్చు. సో మీరు ఏదైతే ఈ భారం అయితే ఏదైతే ఫీల్ అవుతున్నారో, అమ్మాయి నేను ఒక ఇల్లు లేదు అనే భయం బాధ కొంచెం అది మీరు తగ్గించుకోవచ్చు. అబ్బా ఏదైతే ఇంట్రెస్ట్ కట్టేశానే నేను 1.2 crores బ్యాంక్కే ఇచ్చేసానే అనే బాధ లేకుండా మీరు ఫీల్ అయ్యేది లాస్ట్ అదే. ఎందుకంటే ఈ టైం అవుతా ఉంటుంది, అప్పుడు కూడా రెంట్ కట్టినట్టు ఒక అంతే అంతే. సో ఈ 2.5 crores అనేది మీరు ఈ 10% ఏదైతే మీరు ఈ ఈఎంఐలో 10% ఎస్ఐపి కట్టడం అలవాటు చేసుకోండి. ఆ టెన్యూర్ వరకు కడుతూ ఉండండి. సో ఇంట్రెస్ట్ ఏదైతే వాళ్ళకి కట్టారో బ్యాంక్ వాళ్ళకి దానికి ఈక్వల్ కన్నా ఎక్కువగానే మీరు మీకు కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. సో యూ ఫీల్ లైక్ ఓకే మనం అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టినా మనం ఒక కార్పస్ అయితే క్రియేట్ చేసుకున్నాము అనే ఫీలింగ్ వస్తుంది. సో మన దగ్గర అయితే చాలా ఆప్షన్స్ అయితే చెప్పాము. ప్రీపేమెంట్ చేస్తూ ఉండండి, లేదా ఎక్స్ట్రా ఈఎంఐ కట్టండి, లేదు ఈక్వలెంట్ 10% ఈఎంఐకి ఎస్ఐపి చేయండి. సో ఏదో ఒకటి అయితే చేయండి. అసలు ఇవన్నీ మా వల్ల కాదు అంటే బెటర్ నాట్ టు గో. ఎఫోర్డబిలిటీ లేకుండా అయితే మాత్రం ఎవరో ప్రెజర్ పెట్టారు, వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు, ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారనే హోమ్ లోన్ డెసిషన్స్ అయితే తీసుకోకండి. యూ కెన్ సీ ఎందుకంటే 30 ఇయర్స్ తర్వాత ఆ ఫ్లాట్ ఎట్లా ఉంటుందండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఫ్లాట్ ఆఫ్టర్ 30 ఇయర్స్. అప్పటి వరకు మీరు ఓనర్ కూడా కాదు అసలు, మీరు అసలు కాదు, మీరు దాన్ని నమ్మగలరా, మీరు ఏమైనా ఓనరా కాదు కదా. సో ద బ్యాంక్ దగ్గరే ఉంటారు ఓనర్షిప్ అంతా, మీరు జస్ట్ అందులో ఉంటున్నారు ఈఎంఐ కట్టేసి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ ది బ్యాంక్. సో మీరు ఓనర్ కూడా కాదు. సో అలాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా రెంట్కు ఉండండి. ఆ అమౌంట్ పెట్టి చక్కగా రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ లేకపోతే మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ చూడండి. సో దట్ వుడ్ బీ గివెన్. సో అలా ఎస్ఐపి చేసుకున్నారనుకోండి, ఇలా 2-3 crores ఉందంటే మీరు జస్ట్ ఒక మంచి రిటైర్మెంట్కి ఓ మంచి ఇల్లు కూడా కొనుక్కోవచ్చు ఎట్ ద టైమ్ ఆఫ్ అలా ఉంటుందండి. సో ఎనీ హౌ దిస్ ఈస్ వెరీ కాస్ట్లీయెస్ట్ డెసిషన్ అండి, ఇల్లు కొనుక్కోవడము, ఇల్లు రెంట్. ఒకరికి 50 లక్షలు మనం ఊరికే ఇస్తున్నాం అనే థాటే చాలా భయంకరంగా ఉంది. దట్స్ ట్రూ. సో ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు అయితే ఒక ఫైనాన్షియల్ ప్లానర్తో కూర్చొని నిజంగా మన బడ్జెట్ మనకి సపోర్ట్ చేస్తుందా, మన రిటైర్మెంట్ ప్లానింగ్, మన కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రయారిటీ అండి. మేము ఎప్పుడైనా హౌస్ అనేది 3rd ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ మీ రిటైర్మెంట్ ప్లానింగ్, సెకండ్ ప్రయారిటీ మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, 3rd ప్రయారిటీ అనేది మీ హౌస్. మీరు దాన్ని ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్లారో ఈ 2 కంప్లీట్ అవ్వవు. యూ కెనాట్ అచీవ్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎప్పటికీ మీరు ఒక ఖైదీలాగే ఉండాల్సి వస్తుంది లైఫ్ లాంగ్. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఏది ప్రయారిటీ అనేది తెలుసుకోవాలన్నా సో పర్సనలైజ్డ్ గైడెన్స్ అయితే మీకు కావాలి అండి. సో ఇవన్నీ మేము చెప్పేవన్నీ కూడా జనరలైజ్ స్టేట్మెంట్స్. ఎప్పుడైతే మీరు ఫ్రంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ప్లానర్ కూర్చుంటారో అప్పుడైతే మేము ఇంకా బెటర్ సొల్యూషన్
మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇవ్వగలము. సో బెటర్ యూ అప్రోచ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ బిఫోర్ టేకింగ్ ఎనీ దీస్ కైండ్ ఆఫ్ కాస్ట్లీయెస్ట్ డెసిషన్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ టేకింగ్ హోమ్ లోన్ ఫర్ 20 years 30 years. సో మాధవ్ రెడ్డి గారు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఒక రాంగ్ డెసిషన్ మీ లైఫ్ టైం మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఒకరికి చెప్పాలంటే జైలు ఖైదీ లాగే అని చెప్పొచ్చు. ఎందుకంటే లిటరలీ పేయింగ్ ఎవ్రీ మంత్ ఒక సెర్టెన్ డెట్ అనేది అంత ఈజీ కాదు. ఆ ఈఎంఐని ఒక పెద్ద డెట్ లాగే ఉంటుంది మీకు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక రెంట్ కొనడం లేదా ఆల్టర్నేటివ్స్ ఎమోషనల్ సైడ్ వెళ్ళిపోయి మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం అనేది నాట్ ద రైట్ ఐడియా రైట్ నో. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఏ విధంగా మారిపోతుంది, ఎలాంటి హెచ్చరికలు తీసుకొస్తుంది అనేది ఎవరికి తెలియదు రైట్ నో. మార్కెట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కానీ ఏది కూడా స్టెబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది వీటన్నిటిలో. ఇలాంటి టైంలో అన్నెసరీగా ఇలాంటి ఖర్చు చేసి బుక్ అయిపోవడం కంటే కూడా ఒక రైట్ ప్రొఫెషనల్ని అడిగి ఒక రైట్ ఫైనాన్షియల్ ప్లానర్కి రీచ్ అయ్యి మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ అర్నింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, వాటిని మీరు ఇంకెంత పెంచుకోవచ్చు, సో ఇలా వీటన్నిటిని ప్లాన్ చేసుకోవడానికి మీరు ఒక రైట్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని కలవడం ద్వారా మీరు కంప్లీట్ మీ ఫైనాన్షియల్ అంటే సెల్ఫ్ మొత్తాన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మ్యామ్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.